మున్సిపాలిటీలో ప్రజలకు నిత్యావసరమైన 14 కీలక విభాగాల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పల్నాడు జిల్లా కమిటీ నాయకులు గురువారం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 14 కీలక విభాగాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. వనరుల పరిరక్షణ మరియు స్వావలంబన కార్యాచరణ ప్రణాళిక పేరుతో మున్సిపాలిటీలకు పంపిన ఈ ఉత్తర్వుల వల్ల పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి లైట్లు, పర్యావరణ పరిరక్షణ వంటి నిత్యావసర సేవలకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం స్వీకరించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్నారని, వారి సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు, కరోనా టైంలో కానీ, అదేవిధంగా వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయటం, విజయవాడ పట్టణం అంతా కూడా వరదలతో మునిగిపోయినప్పుడు కూడా దగ్గరుండి మీరు పనిచేయటం, చంద్రబాబు నాయుడు గారు మీ అందరిని కూడా మెచ్చుకొని మీకు అన్ని విధాలు అండగా ఉంటామని చెప్పి మిమ్మల్ని ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఆ రోజు డిక్లేర్ చేయడం జరిగింది. నేను కూడా మీతో పాటే పనిచేస్తూ ఉంటాను రోజు. నేను చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసి బతికినవాళ్ళం మేమందరం కూడా. అదేవిధంగా కార్మికులు వాళ్ళ కష్టాలు మాకు తెలియదు కాదు. అంటే మనం అందరం కూడా ఏమడుగుతున్నారంటే మీరు అందరూ కూడా ప్రైవేటీకరణ వద్దు, ఈ 673 జీవో, 695 జీవో రద్దు చేయమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా టెంపరీ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి పర్మనెంట్ చేసి సమానమైన వేతనాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా 60 ఏళ్ళు దాటిన మరి వృద్ధులందరూ కూడా 60 ఏళ్ళు దాటిన మరి మున్సిపల్ కార్మికులందరినీ కూడా విధుల నుంచి తొలగించకుండా మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళందరూ చేసే టెంపరీ జాబ్సే కాబట్టి మమ్మల్ని కూడా విధుల్లో తీసుకోమని వీళ్ళు అడుగుతూ ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళు అడిగిన కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి కూడా అందజేస్తాను.